మంథని నియోజకవర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నదిపై గత ప్రభుత్వ పాలనలో ప్రారంభమైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకుండానే కూలిపోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడేడ్ గ్రామ శివారులో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేకపోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలి 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల బ్రిడ్జ్ పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహనాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జ్ పక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ వర్షాకాలంలో ఇబ్బందులకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఎప్పటికైనా ప్రభుత్వం జిల్లా మంత్రి శ్రీధర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే దాదాపు 30 కిలోమీటర్ల దూరం 2 జిల్లాల ప్రజలకు దక్కుతుందని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామ శివారు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా గరిమెల్లపల్లి గ్రామం ద్వారా భూపాలపల్లి జిల్లాకు పోయేటువంటి రహదారి మీద మానేరు మీద నిర్మిస్తున్నటువంటి వంతెన గత 3 సంవత్సరాలుగా నిర్మాణం కాక పెండింగులనే ఉండడం జరిగింది. ఈ కాంట్రాక్టు ఈ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ఈ బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురి కావడం అనేది జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం వచ్చినటువంటి గాడ్పు దుమారాలకే పిల్లర్లు లేచి బయటపడడం అనేది చాలా విచారించదగ్గటువంటి విషయము. ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఇటు పెద్దపల్లి జిల్లా వాసులకే కానీ, అటు భూపాలపల్లి జిల్లా వాసులకే కానీ, చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనేకమైనటువంటి కిలోమీటర్ల భారం తప్పేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇన్ని తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం స్పందించడం అనేది లేదు.